వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 17 కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి? మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 17 కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. వాటి అన్ని కూడా పనులు ఈరోజు దాదాపు కొన్ని చోట్ల పూర్తి అయ్యాయి, కొన్ని చోట్ల 40-50%, కొన్ని చోట్ల 70-80% కూడా పనులు జరిగాయి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. ఎందుకు చేయాలనుకుంటున్నారు విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. తమ మనుషులకు మెడికల్ కాలేజీలు ఇప్పించుకోవడానికి, వారిని కోటీశ్వరులను చేయడానికి, తద్వారా తను లబ్ధి పొందడానికి చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పెనుగొండ మెడికల్ కాలేజు మేము తీసుకురావడం జరిగింది మా హయాంలో. మరి ఈ మెడికల్ కాలేజీని పక్క నియోజకవర్గాలకు తీసుకుపోవాలనే ప్రయత్నం కూడా ఆ రోజు జరిగితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని, ఈ ప్రాంతం ఈ సత్యసాయి జిల్లాకు ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది, ఈ ప్రాంతం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు, అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుంది మెడికల్ కాలేజ్ పెడితే అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఒక వాదన వినిపించి పెనుగొండ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మరి పెనుగొండ ఈ మెడికల్ కాలేజ్ ఒక్కటే కాదు, ఈరోజు సూపర్ స్పెషాలిటీ కూడా మెడికల్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం అవుతుంది. అంతేకాకుండా నర్సింగ్ కాలేజ్ కూడా దీనికి అనుబంధంగా నిర్మాణం అవుతుంది, శాంక్షన్ అయినాయి, ఇవన్నీ అనుమతులు వచ్చాయి. కేవలం 500 కోట్లు ఈ నియోజకవర్గం కోసం మీరు తీసుకురాలేరా అని సందర్భంగా సవితమ్మని ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సవితమ్మ, మేము మా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడడంలా? మీరు పనులు సరిగా లేవని మీ కాంట్రాక్టరే ఇంతకుముందు మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు మీ ప్రభుత్వంలో పోలవరం కాంట్రాక్టులు చేశారు, అనేక ప్రాజెక్టులు చేశారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తున్నారు. మీరు మీ అసమధీయులకు ఈ ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి దీనికి ఒక కారణం. సవితమ్మ గారు ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, ఈ మెడికల్ కాలేజీలో మీ వాటా ఎంత? ఎవరెవరికి ఎంతెంత తీసుకుంటున్నారు? ప్రైవేట్ వ్యక్తులు ఈ మెడికల్ కాలేజీలో ఎవరెవరు ఎన్ని వాటాలు తీసుకుంటున్నారో ప్రజలకు చెప్పాలా? ప్రజలపైన భారం మోపడానికే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. పేద ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉండాలా అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు వైద్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ పేద ప్రజానీకం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బెంగళూరుకు ట్రీట్మెంట్ కోసం, వైద్యం కోసం వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గ కేంద్రంలో, పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే తప్పుకోకుండా ఈ నియోజకవర్గ ప్రజానీకం అంతా తిరగబడతారు, ఉద్యమం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.